కాక్రోచ్ జనతా పార్టీ లక్షలాది ఫాలోవర్లతో ట్రెండ్ అవుతుండడం ఈరోజు భారతీయ యువతలో ఏం తప్పు జరుగుతుందో చూపించేద్దాం లాంటిది. సమస్య నిరుద్యోగం కాదు, టాలెంట్ లేకపోవడం కాదు, అవకాశాల కొరత కూడా కాదు. అసలు సమస్య దృష్టి చెదిరిపోవడం. అపరిమితమైన ఇంటర్నెట్ యాక్సెస్, ఏఐ టూల్స్, ప్రపంచ స్థాయి జ్ఞానం, వ్యాపార అవకాశాలు, ఫిట్నెస్ అవగాహన, స్కిల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఒక చేతిలో ఉన్న తరం తమ జీవితాన్ని 1% కూడా మార్చిన విషయాలపై మీమ్ రివల్యూషన్స్ చేస్తూ తమ శక్తిని వృధా చేస్తుంది. అందులోని అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ ఈకో సిస్టమ్ నడిపించే వాళ్ళు చాలాసార్లు విదేశాల్లో సుఖంగా కూర్చొని మీరు మీ జీవితంలోని విలువైన సంవత్సరాలను డిజిటల్ యుద్ధాల్లోకి వచ్చేస్తుండగా మీ భావోద్వేగాలను డబ్బుగా మార్చుకుంటున్నారు. అది రాజకీయాలైనా, ఫ్యాండమ్ వార్స్ అయినా, నకిలీ యాక్టివిజం అయినా, వైరల్ ఆగ్రహం అయినా, ఆల్గారిథం ప్రోత్సహించేది అభివృద్ధిని కాదు, దృష్టి మళ్లింపుని. ఇదిలా ఉండగా అక్కడ చైనా నిర్మిస్తుంది, అమెరికన్లు ఆవిష్కరణలు చేస్తున్నారు, యూరోపియన్లు పరిశోధనలు చేస్తున్నారు. భారతీయులు రోజుకు 14 గంటలు కామెంట్ సెక్షన్లో జీతం లేని రాజకీయ ఇంటర్నల్లా పోట్లాడుతున్నారు. ఇది కఠినమైన నిజం. మీ శరీరాన్ని కాపాడడానికి ఏ రాజకీయ నాయకుడు రాడు, మీ కెరీర్ నిర్మించడానికి ఏ పార్టీ ముందుకు రాదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని సెర్చ్ చేయడానికి ఏ హ్యాష్ ట్యాగ్ పనిచేయదు. మీ భవిష్యత్తు ఆధారపడేది మీ నైపుణ్యాలపై, క్రమశిక్షణపై, నెట్వర్క్పై, ఆరోగ్యంపై మరియు మీరు పనిచేసే విధానంపై. నేను చెప్పాలంటే, రోజంతా కోపంతో సోషల్ మీడియా స్క్రోల్ చేసే ఆధునిక మనుషుల కంటే కాక్రోచ్లు పరిణామ క్రమంలో మరింత విజయవంతమే కావచ్చు. కనీసం పరిస్థితులు తగ్గట్టు మారుతాయి, బ్రతుకుతాయి, ముందుకు సాగుతాయి. భారతీయ యువతలో అపారమైన సామర్థ్యం ఉంది. అత్యధిక జనాభా, అత్యంత వేగంగా పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, విపరీతమైన వ్యాపార అవకాశాలు. కానీ దృష్టి మళ్లింపే సంస్కృతిగా మారితే సామర్థ్యానికి విలువ ఉండదు. భవిష్యత్తును ఆధిపత్యం చేసే దేశాలు ఆన్లైన్లో ఎక్కువ శబ్దం చేసే దేశాలు కావు. మిగతా వాళ్ళు డోపమైన్ కోసం పరుగులు తీస్తుండగా తమ యువత దృష్టిని నిలబెట్టుకున్న దేశాలే గెలుస్తాయి. లేచి నిలబడండి. 2026లో అయినా మనం ప్రూవ్ చేసుకునే అవకాశం చూద్దాం. ఎందుకంటే ఈ 2026లో అసలైన గొప్ప విషయం వైరల్ అవ్వడం కాదు, విలువైన వ్యక్తిగా మారడం. జై హింద్.